ఎలీషా గారికి కబురు వెళ్ళింది. ఏమనంటే, అయ్యా సైన్యాధిపతి వచ్చాడు అనగానే ఎలీషా అన్నాడు, వచ్చాడా, మంచిది, వస్తే పోయి యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. కనీసం ఎలీషా బయటికి వెళ్ళలేదు, ఆయన ముఖం చూడలేదు. ఇప్పుడు ఆయన రథం మీదే ఉన్నాడు, చెప్తున్నాడు, సైన్యాధిపతి వచ్చాడని చెప్పండి అని. ఈయన అన్నాడు, పోయి యోర్దాన్లో. ఇప్పుడు ప్రశ్న జాగ్రత్త వినండి. స్వస్థత కొరకు వచ్చింది ఎవరు? వచ్చినోడు ఏం చేయాలా? రథం దిగి ఎవరి ముందు నుంచోవాలి? నుంచోకుండా రథం మీద ఉన్నాడంటే ఏం పోయే కాలం? అంతే కదా, తెలుగు భాషలో ఏ కాలం అది? అసలే పోయాడు కుష్ఠరోగంతో, ఇంకా తగ్గల. ఈరోజు చాలామంది గర్వం, చాలామందికి అండి గర్వం, అతిశయం, ఇగో నేను సైన్యాధిపతిని, సో వాట్? నేను ధనవంతుణ్ణి, అధికారిని, ఎమ్మెల్యేని, సో వాట్? యు ఆర్ ఏ సిన్నర్, నువ్వు పాపివి, గుర్తుపెట్టుకో. రథం మీద ఉంటే ఎవడికి ఎక్కువ? అస్సలు చూడండి, ప్రవక్త అట్ట చెప్పాడు, అది ముఖం కూడా చూడలా. ఒక పాపి అయిన మానవునికి అంతుంటే దైవ సేవకుడికి ఎంత ఉండాలి కదా? టిట్ ఫర్ టాట్. తెలుగులో కుక్క కాటుకి ఒక మానవ మాతృడికి రథం దిగకపోతే దేవుని చేత అభిషేకించబడిన ఈ యొక్క ఎలీషా వెళ్ళి రథం దగ్గర చేతులు కట్టుకుంటాడా? ఈరోజు చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు, క్రిస్మస్ డే చెప్పాను కదా, నేను మానేశాను, పెళ్ళిళ్ళకి వెళ్ళటం మానేశాను. వాక్యం చెప్పేటప్పుడు నేను విన్నానండి, నేను అవమానించబడ్డాను. నేను వెళ్ళి ఆ రోజు నేను వేదిక మీద నిర్ణయించుకున్నాను, నా జీవితంలో పోకూడదని. ఎమ్మెల్యేని తెచ్చారు, వాక్యం మొదలు పెడితే నా చెవిలో చెప్పారు 2 నిమిషాలు ఆపండి అని. ఆపాను. ఆయన వచ్చాడు, ఆ పెళ్లి కూతురు ఇంకా పెళ్ళి అవ్వాల, సెకండ్ ఇచ్చాడు, ఫోటోలు దిగారు, వెళ్ళారు. ఇదైన తర్వాత కాసేపటికి ఎంపీ వచ్చాడు, మళ్ళీ ఆపమన్నారు. ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఆ దినం ఎలీషాకి నేటి దినం వాళ్ళకి ఎంత తేడా అండి? దేవుని నమ్మని వాడిని వేదిక మీద ఎంటర్టైన్ చేయకూడదు. యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని ఆయన కొరకు బ్రతకను ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టకూడదు. ఇది పరిశుద్ధ స్థలం, ప్రభు ఉన్న స్థలం, ఆయన మాత్రం మహింపరచబడాలి. దిగేశాను నేను. విచిత్రం తెలుసా, నేను బయటకు వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్ళు ఆనంద డోడికల్లో పరవశిస్తున్నాడు, ఎమ్మెల్యే వచ్చాడు, ఎంపీ వచ్చాడు, కానీ క్రీస్తు ప్రభు వెళ్ళిపోయాడు అన్న సంగతి తెలియలే వాళ్ళకి. దేవుడు ఉంటాడా? ఎందుకు ఉంటాడండి? ఈరోజు వాక్యం వింటున్నాం, మీరు దేవునికి మహిమ ఇవ్వండి. మీ పుట్టినరోజుకు పిలిస్తే పిలవండి, మీ పెళ్ళిళ్ళకి పిలిస్తే పిలవండి, కానీ ప్రార్థన అయిన తర్వాత ఎక్కించండి వాళ్ళని, వాక్యం అయిన తర్వాత ఎక్కించండి. లేకపోతే పిలవద్దు, లేకపోతే దైవ సేవకుని పిలవకుండా మీరు చేసుకోండి. దేవుని అవమానించకూడదు. ఎవడికి ఎక్కువ? సైన్యాధిపతి ఎవడికి ఎక్కువ? రథం మీద ఉంటే ఎవడికి ఎక్కువ? గో యోర్దాను పో. ఒక మానవ మాతృడు రథం దిగకపోతే రథం దగ్గరికి వెళ్తాడా? ఈరోజు చాలా మంది అండి, ఎమ్మెల్యే గారు వస్తున్నాడండి, ఇంకో 2 పాటలు పాడండి, ఎమ్మెల్యే వస్తున్నాడండి, ఎదురు చూద్దాం, రాకపోతే ఎవడికి ఎక్కువ? ఎమ్మెల్యే మానవ మాతృడు, ప్రజలు ఓట్లేస్తే గెలిచాడు, 5 ఏళ్ళు ఉంటాడు, కానీ దైవ సేవకుడు 5 ఏళ్ళు కాదు, ప్రాణం పోయే వరకు ఉంటాడు. బ్రతుకు కాలం అంతా దేవుని సేవకుడు, యాజకుడు, ఇతను లోబడాల్సిందే, ఆయన చెప్పిన మాట వినాల్సిందే, భయపడాల్సిందే. అది ఎవడన్నా కావచ్చు. ఎమ్మెల్యే వస్తున్నాడు ఆపండి, ఎంపీ వస్తున్నాడు ఆపండి, అతను వస్తున్నాడు ఆపండి, ఆపరు. ఇక్కడ వింటున్నారా? నన్ను ఎవరైనా పెళ్ళికి అడిగినప్పుడు నేను అడుగుతాను, ఎవరు వస్తున్నారు? ఇక్కడ పేర్లు వేసావు, నేను వాక్యం చెప్పేంతసేపు వాళ్ళ కింద కూర్చోబెడితే వస్తా, లేకపోతే రాను, నాకు ఇప్పుడే చెప్పు. 2 వచ్చారు, అలాగే అనుమానం వచ్చి వెళ్ళిపోయారు, పేరెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ 2024లో దేవుణ్ణే గనపరచండి. దేవుని కన్నా మన జీవితంలో ఎవరు ఎక్కువ కాదు. మన పెళ్లికి ఎమ్మెల్యే వస్తేనో, ఎంపీ వస్తేనో, మంత్రి వస్తేనో గొప్ప కాదు, కానీ క్రీస్తు మహిమ కొరకు
మన ఇంట్లో కార్యాలు జరగాలి. వింటున్నారా? ఈ తీర్మానం మీ తీర్మానం అవ్వాలి. దేవుడు మాత్రమే గణపరచబడాలి మన జీవితాలలో. దేవుని మాత్రమే హెచ్చించబడాలి మన జీవితంలో. ఘనత మహిమ ప్రభావాలకు ఆయన అర్హుడు, ఆయన పాత్రుడు కదా. ఆయనకి చెందవలసిన మహిమ ఎవరికి మనం